నమస్కారం మిత్రులారా. ఈరోజు నేను ఈ మెడిసిన్ అనేది తయారు చేసానండి. ఈ మెడిసిన్ వచ్చేసి సిట్లమాద ఆకు, బెల్లం, మిరియాల పొడితోటి తయారైందండి. ఈ మెడిసిన్ వచ్చేసి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చెప్తా వినండి. స్త్రీలలో గర్భాశయంలో వచ్చే నీటి బుడగలు అనేటివి కరిగిస్తుందండి. స్త్రీలలో నీటి బుడగలు ఉంటే స్త్రీలకు సంతానం అనేది కాదండి. ఈ మెడిసిన్ ద్వారా ఆ నీటి బుడగలు అనేటివి కంప్లీట్గా పోతాయి, సంతానం అనేది అవుతుందండి. అంతేకాకుండా స్త్రీలలో కానీ పురుషులలో కానీ వచ్చే కొవ్వు గడ్డలు, కంతులు అనేటివి కంప్లీట్గా ఈ మెడిసిన్ ద్వారా కరిగిపోతాయండి. ఈ మెడిసిన్ వచ్చేసి పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోవాలి. ఇప్పుడిప్పుడే కొవ్వు గడ్డలు కానీ కంతులు కానీ పుట్టినట్టు ఏదంటే నెల నుంచి 2 నెలలు వాడినట్టు ఏది ఉంటే ఖచ్చితంగా కరిగిపోతాయండి. కొవ్వుగడ్డలు కానీ కంతులు కానీ పుట్టి సంవత్సరం అవుతుంది అన్నట్టు ఏది ఉంటే మాత్రం 3 నెలల నుంచి 6 నెలల దాకా వాడనండి. రోజు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. దీనికి పథ్యం వచ్చేసి చికెన్ తినద్దు, మందు తాగద్దు, పులుపు వస్తువులు అనేటివి తినద్దండి. చూడండి, ఇది చిట్లమాద ఆకు, మిరియాల పొడి, బెల్లం, ఈ మూడిటితో తయారైన గోళీలండి. కంప్లీట్గా శరీరంలో స్త్రీలో కానీ పురుషులలో కానీ కొవ్వు గడ్డలు కరిగిపోతాయి. స్త్రీలలో గర్భాశయ దోషాలు అంటే నీటి బుడగలు ఇట్లా వచ్చినట్టు ఏదంటే ఆ నీటి బుడగలు కూడా ఈ మెడిసిన్ ద్వారానే కరిగిపోతాయి. మీకు ఎక్కడైనా చిట్లమాద ఆకు కనిపిస్తే చేసుకోండి, వాడుకోండి. చిట్లమాద ఆకు మాకు తెలియదు అన్నట్టు ఏదంటే నా ఛానల్లో ఉన్నది, చూడండి. నా ఛానల్లో ఉన్నది చిట్లమాద ఆకు అనేది ఏ విధంగా ఉంటుంది. తుమ్మ చెట్ల పొంటి వాడుతుంది. ప్రతి ఒక్క గ్రామంలో ఉంటుందండి చిట్లమాద ఆకు. దాని ఆకు సింపినట్టు ఏదంటే గిట్ల సిట్టుకు అనే శబ్దం అనేది వస్తుందండి. అందుకే దానికి చిట్లమాద ఆకు అని పేరు వచ్చింది. మీరు కూడా చిట్లమాద ఆకును చూసి వెతికి ఇట్లాంటి గోళీలు తయారు చేసుకొని వాడుకోండి. కంతులు శరీరంలో ఎక్కడ ఉన్నా కానీ కరిగిపోతాయి ఈ మెడిసిన్ ద్వారా. దీని ద్వారా కంతులు ఉన్నోళ్ళు ఖచ్చితంగా లాభం అనేది పొందుతారండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఈ మెడిసిన్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. రోజు ఒక గోళీ పొద్దున సాయంత్రం ఒకటి వేసుకుంటే సరిపోతుంది. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకుంటే సరిపోతుంది. నమస్కారం మిత్రులారా.